జై శ్రీరామ్. నేను మీ సంపత్ రజిత. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో జనవరి 3 సావిత్రి జ్యోతిరావు పూలే ఇండియాస్ ఫస్ట్ టీచర్ కదా, తన గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. సో తన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తను పూనాలో స్కూల్లో జాయిన్ అయినప్పుడు స్కూళ్ళకి ఎవ్వరూ పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. స్కూల్ అనేది ఎంటీగా ఉండేది. స్కూళ్ళకి పిల్లల్ని పంపించే వాళ్ళు కాదు. మెయిన్గా ఆడపిల్లలు చదువుకోవడం అంటే నేరం, పాపం లాగా చూసేవాళ్ళు. సో వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు కానీ స్కూల్లో పిల్లల్ని పంపించే వాళ్ళు కాదు. అప్పుడు ఆమెనే వీధుల్లోకి వెళ్ళి ఎక్కడైతే పిల్లలు బాగా ఉంటారో అక్కడ ఆ వీధుల్లోకి వెళ్ళి పిల్లలకు చదువు అనేది ఎలా ఉంటుంది, ఎలా చదవాలి, ఎలా చదువుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అన్ని ప్రతిదీ బుక్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసి వాళ్ళతో గేమ్స్ ఆడి వాళ్ళతో మింగిల్ అయి ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళంతటా వాళ్ళే స్కూల్కి వచ్చే విధంగా చేసింది. తను ఒక చదువుల తల్లి అని చెప్పాలి. సో అలా స్కూల్కి పిల్లలు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఆ పూనాలో స్కూల్ వెళ్ళే దారిలో కొంతమంది వేరే అల్లరి చేసే వాళ్ళు ఉంటుండే. అంటే కొంతమంది ఉంటారు కదండి, అట్లాంటి వాళ్ళు ఉంటుండే. వాళ్ళందరినీ దాటుకుంటూ డైలీ తను స్కూల్కి వెళ్ళి పిల్లలకు పాఠాలు అనేది చెప్తూ ఉండే. అలా ఈమె ఎందుకు ఇంత సమాజంలో ఉన్న కట్టుబాట్లను అన్నీ ఛేదించి మరీ ఇలా చేస్తుంది, ఈమెకు తగిన గుణపాఠం చెప్పాలి, ఈమె చేస్తే తప్ప అని తెలియజేయాలని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళు ఆమెను ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా టార్చర్ చేసేవాళ్ళు. అంటే మెంటల్గా, ఫిజికల్గా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అయినా కూడా ఆమె అవన్నిటిని తట్టుకొని తను వెళ్ళి ఏదైతే చేయాలనుకుంటుందో తను అది చేసి వచ్చేది. అలా ఒకరోజు ఈమె ఇలా అయితే వినది అని చెప్పేసి తను స్కూల్కి వస్తూ ఉంటే దారిలో ఉండి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే బురద నీళ్ళు ఆమె మీద పోస్తారు. ఆమె కట్టుకున్న చీర మొత్తం బురదతో తడిచేలాగా బురద నీళ్ళు ఆమె మీద పోస్తారు. పోసినా కూడా ఆమె ఏమో అంటే ఇలా పడిపోకుండా ఏం గివప్ అనేది ఇవ్వకుండా అలాగే స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పి వచ్చేది. నెక్స్ట్ డే ఇలా అయితే బుద్ధి రాదని చెప్పేసి నెక్స్ట్ డే పెండ కలిపిన నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఆమె మీద పోసేవాళ్ళు. పోసినా కూడా ఆమె ఏం వాళ్ళతో వాదించకుండా అలాగే వెళ్ళిపోయేది. సో అట్లా నెక్స్ట్ 3rd డే వీళ్ళు ఇలాగే చేయడం మానారని చెప్పేసి ఆమె ఎక్స్ట్రా ఒక శారీ ఆమె బ్యాగ్లో బుక్తో పాటు పెట్టుకొని వచ్చేది. అలా వెళ్తూ ఉంటే వాళ్ళు పోయడం కూడా ఆపేవాళ్ళు కాదు. సో అలా వెళ్ళిన ఆమెకి ఆ స్కూల్లోకి వెళ్ళి ఆ శారీ అనేది చేంజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆమె తీసుకున్న ఎక్స్ట్రా శారీని ఆమె కట్టుకొని ఆ పిల్లలకు లెసన్స్ చెప్పి పాఠాలు చెప్పి మళ్ళీ తన విధిని నిర్వర్తించుకొని తిరిగి వచ్చేది. సో ఈమె అయితే ఇలా ఎందుకు చేస్తుంది, అస్సలు మారడం లేదు, ఈమెకి ఎందుకు ఇంత అని చెప్పేసి అందులో ఒకతను తనతో మిస్బిహేవ్ చేయడము, అంటే నీచంగా మాట్లాడడం, ఇంకా ఆమె ఓపిక అనేది నశించే విధంగా తనని టార్చర్ చేశాడన్నట్టు. చేస్తే తన ఓపిక అనేది నశించి తనకి కోపం అనేది ఇంకా తట్టుకోలేక ఇలా చెప్తే వినరు అని చెప్పేసి తన చెప్పు తీసి ఇంకా తనని చితక కొట్టింది అన్నట్టు. చాలా కొట్టింది, ఇంకా చాలా కొట్టింది. తన కోపం అంతా పోయేలాగా కొట్టి లాస్ట్లో ఒక మాట అన్నది, ఇది నా కర్తవ్యం, ఇది నా విధి, ఇది నా బాధ్యత, నా విధి, నా కర్తవ్యం, నన్ను చేయనివ్వండి అని చెప్పేసి గట్టిగా తనని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చూసారా, ఒక టీచర్ తలుచుకుంటే ప్రపంచమే చేంజ్ అవుతుంది. అట్లాంటిది మనుషులను మార్చలేరా అని ఆ చదువుల తల్లి మనందరికీ నేర్పించింది. తన గురించి ఈ 2 మాటలే కాదండి, ఇంకా చాలా ఉంది. అట్లాంటి చదువుల తల్లికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వము అరుదైన గౌరవం ఇవ్వడం మనందరికీ చాలా హ్యాపీనెస్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఒక అమ్మాయిలుగా మనం చదువుకుంటున్నాము, మనం ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాము అని అంటే అలాంటి మహాత్మురాలు వల్లనే అని చెప్పాలి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.